పాఠంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన వాక్య నిమిత్తం చేసుకుందాం. అందులో కళ్ళు మూసుకుంటే ప్రార్థన. పరలోక ముందున్న మా తండ్రి, గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి జీవమును ఊపిరిని సమస్తమును అనుగ్రహించి పోషిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ పిల్లలమైన మేము మీ మనసులోని మాటలు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి జ్ఞానంను అనుగ్రహించండి. మాలో ఉన్న ప్రతి పాపమును క్షమించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అంగీకరించని వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనుషులకే మాటలెందుకు, జీవరాశులు మోగవెందుకు? మనుష్యులకే మాటలెందుకు, జీవరాశులు మోగవెందుకు? ఈ భూమి మీద అన్ని జీవులకి నోరులు ఉన్నాయి, నోరు అనేది ఉంది. కానీ భాష మాట్లాడే మాటలు ఎవరికి ఉందంటే ఒక్క మనిషికే ఉంది. చూడండి, కుక్క ఏ ఊర్లో చూసినా ఒకటే మాట, తన నోటి నుండి వచ్చే మాట ఏంటి చెప్పండి? భౌ భౌ అనే అరడం తప్ప తను అనుకున్నది ఏదో చెప్పడానికి మనుషుల్లాగా మాటలు లేవు. మనకు ఎన్ని భాషలు, ఎన్ని మాటలు కదా. మనకి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం ఇతరులతో చెప్పుకుంటాం. మనకున్న ఏమైంది మనకి అని చెప్పుకోవడానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమైందమ్మా అని అడిగినప్పుడు మన బాధ ఏంటో డాక్టర్కి చెప్పుకోగలం. ఎక్కడ మనకు నొప్పి వస్తుందో, బాధ వస్తుందో చెప్పుకోగలం. మన ఇంట్లో ఉన్నవారికి చెప్పుకోగలం. కానీ జీవరాశుల్లో దేనికి బాధ వచ్చినా అది చెప్పుకోగలదా? చెప్పుకోలేదు. మనకు ఎక్కడైనా ఆరోగ్యం బాగోలేదు, ఒక దెబ్బ తగిలింది అనుకోండి, మనం వెళ్ళి ఇదిగోండి ఇక్కడ నాకు ఈ ప్లేస్లో, ఈ ప్రదేశంలో దెబ్బ తగిలింది, దీనికి మందు వేయండి అని మనం చెప్పుకొని కట్లేపించుకొని ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వస్తున్నాం. కానీ జీవరాశులు చూడండి, వాటికి ఎంతటి పెద్ద దెబ్బ తగిలినా అవి ఆ దెబ్బతోనే బ్రతికేస్తున్నాయి. ఎందుకంటే ఇతరులకు చెప్పుకునే అవకాశం వాటికి లేదు. భాష మాట్లాడే మాటలు లేవు అసలు ఎవరికి? జీవరాశులకి. జీవరాశుల కంటే దేవుడు మనిషిని గొప్పగా చేశాడంటే, అన్ని జీవరాశుల కంటే ఈ ప్రపంచంలో గొప్పవాడెవడు అంటే మనిషి. దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమమైన దానిగా మనల్ని కన్నాడంట. గొప్పవారిగా మనల్ని ఏర్పాటు చేశాడంట. వాటికంటే మనం శ్రేష్ఠులుగా సృష్టించాడంట. ఎవరికంటే? జీవరాశుల కంటే మనల్ని దేవుడు ఉన్నతంగా చూస్తున్నాడు, ఉన్నతంగా సృష్టించాడు. చూడండి, మత్తయి సువార్త యేసుక్రీస్తు తన బోధన చేస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఒక మంచి మాట దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అంటున్నాడు. దేనికంటే? ఆకాశ పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు. ఇంకా అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో, గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు అంటున్నాడు. అంటే గొర్రె కంటే, అంటే జంతువుల కంటే కూడా దేవుడు మనుషుల్ని శ్రేష్ఠుడిగా నిర్మించాడు, పుట్టించాడు. ఇంకా యోబు గ్రంథంలో కూడా మంచి మాట దేవుడు రాపించాడు. ఒకసారి చూద్దాం. 35వ అధ్యాయం యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకుని వారెవరునూ లేరు.
మన ఎవరికంటే గొప్పగా సృష్టించాడంట చెప్తున్నాడు. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి ఉంది, దానికి బుద్ధి ఉంది, కానీ మనంతా లేదు. భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేసు అంటున్నాడు. ఎందుకు ఇంత జ్ఞానం, ఎందుకు ఇంత బుద్ధి మనిషికి ఇచ్చాడంటే, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకోవాలని ఇచ్చాడంట. దేవుడు మనిషికి వాటికంటే ఎక్కువ జ్ఞానం, వాటికంటే శ్రేష్ఠులుగా దేవుడు ఎందుకు సృష్టించాడని యోబు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడంటే, నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎవరు అని పరిశీలిస్తాడని దేవుడు మనకి బుద్ధి జ్ఞానం అనుగ్రహించాడు. ఇంత జ్ఞానం అనుగ్రహించిన మనిషి బుద్ధి లేనివాడిగా దేవుడే లేడంటున్నాడు. అంటే దేవుడు మనిషిని అంత జ్ఞానవంతులుగా సృష్టించాడు. ఇంకేం చేశాడంటే కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు అంటున్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలు ఎంత పెద్దవండి? చాలా పెద్దవి. ఈ భూమి కంటే చాలా రెట్లు పెద్దవి నక్షత్రాలు, భూమి, చంద్రుడు, గ్రహాలు. తర్వాత నీ చేతిపైన ఆకాశం ఎంత పెద్దది, కానీ దేవుడు అంట వాటన్నిటినీ జ్ఞాపకంలోకి తెచ్చుకోవట్లేదంట. మొట్టమొదటి దేవుని జ్ఞాపకాలలో ఉన్నది ఎవరంటే, నీవు మనుష్యుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, ఎంతటి వాడు. అంటే దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాడు ప్రపంచంలో, ఈ లోకంలో? అంటే ఇన్ని జీవరాశులు ఉన్నా, ఆకాశం ఉన్నా, భూమి ఉన్నా, గ్రహాలున్నా, అన్నిటికంటే దేవుడు దృష్టించేది విలువైన వాడిగా, శ్రేష్ఠుడిగా దేవుడు ఎవరిని చూస్తున్నాడు అంటే, ఇదిగో మనిషిని చూస్తున్నాడు. తర్వాత నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మనల్ని దేవుడు ఎలా చేశాడంట, దేవుని కంటే కొంచెం తక్కువ వారమంట మనం. దేవుని కంటే కొంచెం తక్కువ అంటే అంత జ్ఞానంతో దేవుడు భూమి మీద మనిషిని పుట్టించాడంట. మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసావంట. మహిమ ప్రభావము కిరీటంగా ఇచ్చాడంట మనకి. ఏంటి మనకున్న కిరీటం, మనకున్న మహిమ ప్రభావం అంటే కింద చెప్తున్నాడు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుడు సృష్టించిన ప్రతి వాని మీద అధికారం ఎవరికి ఉందంటే, ఇదిగో మనుష్యులమని మనకుంది. చూడండి, మన సింహం చూస్తే భయపడిపోతాం, కానీ సింహాన్ని పెంచేవారు, సింహంతో తిరిగేవారు, వాటిని శుభ్రపరిచేవారు కూడా ఉన్నారు తెలుసా. సింహం ఒక మనిషి మాట వింటుంది, ఒక ఏనుగు ఒక మనిషి మాట వింటుంది, ఒక కోతి ఒక మనిషి మాట వింటుంది, ఒక చిలక మనిషి మాట వింటుంది. వీటన్నిటి మీద అధికారం ఎవరిచ్చారు? దేవుడు మనిషికి ఇచ్చాడు. ఈరోజు గొర్రెలు, మేకలు, ఆవులు, కుక్కలు ఇవన్నీ ఎవరి మాట వింటున్నాయి? మనిషి మాట వింటున్నాయి. చివరికి మనం భయపడి మనల్ని చంపేస్తుంది అనుకున్న పామును కూడా మెడలో వేసుకుంటున్నాడు. ఈ మనిషి ఎలా చెప్తే పాము అలాగా చేస్తుంది. అంటే ఎంతో పెద్దవైన, ఆకృతిలో పెద్దవైన విష జంతువులైన ఎవరి మాట వింటున్నాయంటే మనిషి మాట వింటున్నాయి. ఎందుకు అంటే ఇదిగో వాటన్నిటిపైన అధికారం ఇచ్చాడు దేవుడు. అందుకని చూడండి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను. సముద్రంలో ఎంతో పెద్ద చేపలు ఉంటాయి. ఆ చేపలు సైతం ఎవరి మాట వింటాయి? ఆ మనిషి మాట వింటాయి. ఆ సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. మనిషి పాదాల కింద ఉన్నాయి ఇవన్నీ. నువ్వు చేప పడుతున్నప్పుడు ఈ చేప సడన్గా ఏమైనా అన్నదనుకో, ఏంటి నువ్వేంటి పట్టేస్తున్నావు నన్ను అన్నదనుకో, నువ్వు చెరువు దగ్గరికి వెళ్తావు అసలు? ఒకవేళ దానికి మాటలుంటే వాటన్నిటిపైన దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. చూడండి ఎంత అద్భుతమైన మనిషి విలువ మనిషికి అర్థం కావట్లేదు. ఇంత గొప్పవాడిగా మనిషిని సృష్టించాడు. ఇంకా ఇదే మాట
ఆది కాండంలో కూడా రాయబడిన చూడండి. ఆది కాండం, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, మనుషుని సృష్టించి ఆదామవ్వలకి దేవుడు ఏం చెప్తున్నాడో ఆది కాండం ఆది కాండం 1:28. ఆది కాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇదిగో వీటన్నిటిపైన అధికారం నువ్వే, దీన్ని ఏలాల్సింది నువ్వే. ఇంత గొప్పవాడిగా ఎవరిని దేవుడు సృష్టించాడంటే మనిషిని సృష్టించాడు. మరి ఇన్ని జీవరాశులు మనిషి కింద పెట్టాడు. వాటన్నిటికీ లేని ఈ మాట్లాడే గుణం దేవుడు మనిషికి ఎందుకు పెట్టాడు? వాటికి మాటలు లేకుండా ఎందుకు చేశాడు? అదే కదండి మన పాఠం. మనుష్యులకే మాటలు ఎందుకు, జీవరాశులు మోగవెందుకు? దేవుడు వాటికి మాటలు లేకుండా చేశాడు అంటే వాటికి మాటలు దేవుడు ఇవ్వలేడా? దేవుడు మనిషికి ఇచ్చిన మాటలు జీవరాశులకు ఇవ్వలేడా? ఇవ్వగలడు, ఇచ్చాడు కూడా. అవునా? ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి. దేవుడు జీవరాశులకు ఎక్కడైనా మాటలు ఇచ్చాడా? అవి జీవరాశులు ఎక్కడైనా మాట్లాడాయా అని బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఆది కాండం 3:1 నుంచి చదవగలిగితే, ఆది కాండం 3:1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా అని మాట్లాడుతుంది. ఎవరు? సర్పము మాట్లాడుతుందా? సర్పము అంటే పాము మాట్లాడుతుందా? ఇక్కడ మాట్లాడుతుంది. అంటే దేవుడు ఆది కాండంలో మనుషులు సృష్టించినప్పుడు వాళ్ళని పరీక్షించడానికి సర్పానికి మాటలు ఇచ్చాడు. వాడిలో ప్రవేశించి, సర్పంలో ప్రవేశించి అపవాదే కానీ ఎవరికి మాటలు ఉన్నాయి? సర్పానికి దేవుడు మాటలు ఇచ్చాడు. సర్పం మాట్లాడుతుంది, ఇది నిజమా అంటుంది. ఏది నిజం అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది నిజమో కాదో అని పరీక్షించడానికి సర్పానికి దేవుడు మాటలు ఇచ్చాడు. సర్పం మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది నిజమా అనేటప్పుడు అవ్వ ఏ విధంగా అనుకోవాలి? అక్కడ ఉండాలా, పారిపోవాలా? ఎందుకు? పాము మాట్లాడడం ఏంటి, సర్పం మాట్లాడడం అని షాక్ అవ్వాలి. మీరు తెచ్చుకున్న ఒక చేప, బతికున్న చేప తెచ్చారు, మీరు కోద్దామని ఎలా పట్టుకునేసరికి అది మాట్లాడింది అనుకో, ఇది నిజమా అన్నదంటే మాట్లాడతావా? అది వదిలేసి పరిగెడతావా? అది వదిలేసి ఏం చేస్తావు? అయ్యో చేప మాట్లాడడం ఏంటి, వింత అని వీడియోలు తీసేస్తాం మనం. అలాంటిది ఇక్కడ సర్పం మాట్లాడుతుంది, షాక్ అవ్వాల్సింది పోయి ఏం చేస్తుంది? ఈ తోట చెట్లు దేని ఫలంలో తినకూడదని దేవుడు చెప్పినా అడిగితే అందుకు స్త్రీ అయ్యో తినకూడదని దేవుడు చెప్పాడని మాట్లాడుతుంది. అయ్యో దీనికి ఎలా వచ్చే మాటలు? అసలు జీవరాశులు మాటలు లేవు కదా అనే ఆలోచన లేదు. అంటే దేవుడు వారిని తెలియచేయడానికి లేదా వారిని పరిశోధించడానికి, పరీక్షించడానికి దేవుడు సర్పానికి ఆది కాండంలో ఇచ్చాడు మాటలు. మళ్ళీ ఇంకా ఎక్కడైనా బైబిల్లో ఇలాగ జంతువులకు కానీ జీవరాశులకు కానీ మాటలు ఇచ్చాడు అంటే ఇంకో దగ్గర కూడా ఇచ్చాడు. అది ఎక్కడో చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానములు ప్రేమించును, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి అని రాయబడింది. ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను అని రాయబడింది. నోరు లేని గార్ధబము అంటే గాడిద.
ఈ సందర్భం ఎక్కడ ఉంది బైబిల్లో అంటే సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది. ఒకసారి చూద్దాం. చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం ఈ సందర్భం ఎక్కడ రాసిందో చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక నీవు ముమ్మారు కొట్టితివని. ఇది ఏంటి సందర్భం అంటే, బిలాము ప్రవక్త దగ్గరికి బాలాకు అనే రాజు కొంతమందిని పంపిస్తారు. భటులను పంపించి, ఇదిగో మిమ్మల్ని బాలాకు రాజు పిలుస్తున్నాడు, ఇశ్రాయేల్ శపించాలి నువ్వు వచ్చి. అంటే ఈ ప్రవక్తకున్న గొప్ప శక్తి ఏంటంటే దేవుడిచ్చింది, ఈయన దీవిస్తే ఆశీర్వదిస్తే గొప్పవారు అవుతారు, ఈయన శపిస్తే శాపం వాళ్ళకు వర్తిస్తుంది. అలాంటి అవకాశం ఈ ప్రవక్త గారికి దేవుడిస్తే, ఈ రాజేమో ఇదిగో నా తరపున ఇశ్రాయేల్ను నువ్వు శపించాలి. అసలు ఇశ్రాయేల్ ఎవరు? ఎంతకి దేవుని ప్రజలు. దేవుని ప్రజలు శపించడానికి దేవుని ప్రజలకు ప్రవక్తగా ఉన్న, బోధకుడుగా ఉన్న ఈయన్ని పిలిస్తే ఈయన వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. కాబట్టి దేవునికి అడిగాడు, ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడని, నువ్వు వెళ్ళకూడదు నాయన అని చెప్పాడు. ఈయన వినకుండా మళ్ళీ వాళ్ళు కొంత ధనాన్ని, బంగారాన్ని లేదా బహుమానాన్ని తెచ్చిచ్చేసరికి ఈయన ఏం చేశాడు, కొంత ఆలోచన వచ్చి ఏమో దేవుడు మళ్ళీ వెళ్ళమంటాడేమని మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవుడు ఒక్కసారి ఆజ్ఞ ఇచ్చాడంటే అది నెరవేర్చాలి, మన పని అది. మళ్ళీ మారుస్తాడేమో అని మనుషులు చూడండి, ఏదైనా ఇస్తే వాళ్ళు మనసు మార్చుకుంటారు చూడండి. అలాగే దేవుడు మార్చుకోడు. నువ్వు ఇచ్చిస్తే అంటే బహుమానాలకి లంచాలకి లొంగిపోయేవాడు దేవుడు కాదు. అయితే మళ్ళీ రెండోసారి అడిగేసరికి అయితే వెళ్ళు అంటాడు. వెళ్ళు అని చెబుతూనే ఒక దేవదూతను పంపిస్తారు, కత్తి పట్టుకుని వెళ్ళి వేసేవాడిని. నా మాట వినకుండా బహుమానం ఆశించి వెళ్తున్నాడు, నువ్వు దారిలో నిలబడు అని అంటాడు. ఈయన బయలుదేరుతాడు వాళ్ళతో. వెళ్ళేసరికి ఒక మార్గంకి వెళ్ళేసరికి గాడిద అక్కడ ఆగిపోతాయి, ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ దేవదూతను ఎవరు చూస్తున్నారంటే గాడిద చూసే శక్తిని దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఆ గాడిద దేవదూతను చూసిందంట. ఆ దేవదూత ఎలా ఉందంట, ఒక ఖడ్గం పట్టుకొని దూసి రెడీగా ఉందంట, తీసి వచ్చినంటే లేపేద్దాం ఈ బిలాముని. అది చూసిన ఈ గాడిద, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను పెంచుతున్నాడు నా యజమానుడు, ఈయన చనిపోకూడదు, నేను ముందుకు వెళ్ళకూడదని ఎంత కొడుతున్నా కుడివైపు వెళ్తుంది, ఎడమవైపు వెళ్తుంది, వెనక్కి వస్తుంది తప్ప ముందుకే వెళ్ళట్లేదు. ఇలాగ 3 సార్లు ముమ్మారు కొట్టాడంట. ఎవరు? ఈ భక్తుడైన బిలాము. కొట్టగానే దేవుడు అప్పుడు స్వరం ఇచ్చాడు గాడిదకి. ఏమని మాట్లాడుతుంది చూడండి. 22వ అధ్యాయం సంఖ్యాకాండం 30 వచనం 28 నుంచి చదువుదాం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక. వాక్కునిచ్చాడు దేవుడు. ఎవరికి? గాడిదకు వాక్కునిచ్చాడు. అప్పుడు గాడిద మాట్లాడుతుంది. అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితనని బిలాముతో అంటుంది. నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు, నేనేం చేశాను అసలు అని అడుగుతుంది. బిలాము నీవు నా మీద తిరగబడితివి అంటున్నాడు. ఇదేంటయ్యా గాడిదేంటి మాట్లాడడం, ఇన్ని రోజులు పెంచాను నేను, ఏ రోజు నాతో మాట్లాడిన గాడిద ఈరోజు మాట్లాడుతుందని ఆలోచించాడా? ఆలోచించకుండా ఏం అడుగుతున్నాడు, ఇంకా నువ్వు నా మాట వినలేదు అంటున్నాడు. ఇంకా నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియిందునని గాడిదతో అన్నాడంట. ఏమన్నాడు? నా చేతిలో ఒకవేళ కత్తి ఉంటే నువ్వు వెళ్ళనందుకు నేను వెంటనే నిన్ను చంపేదును అంటున్నాడు బిలాము గారు. అప్పుడు గాడిద ఏమంటుంది చూడండి. అందుకు గాడిద, నేను నీదానినైనది మొదలుకొని ఎంత కృతజ్ఞత అండి గాడిదకి. నువ్వు నన్ను పెంచుకున్నప్పటి నుంచి నేను నీదానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? ఇన్ని రోజులు నువ్వు నా మీద ఎక్కావు, నేను నిన్ను నడిపించాను, నీ గాడిదనే కదా, నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా? నేను ఎప్పుడైనా ఇలా చేశానా? చేయలేదు కదా.
అని బిలాముతో అనగా అతడు లేదనను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచున్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాను. చూసారా? అంటే గాడిదకి మానవులు ఎలా అయితే మాట్లాడతారో అలాంటి స్వరాన్ని దేవుడు గాడిదకి ఇచ్చాడు. అంటే ముందేమో సర్పానికి మాటలు ఇచ్చాడు, ఇక్కడ గాడిదకి కూడా ఇచ్చాడు. ఎందుకంటే బుద్ధి చెప్పడానికి. అదే పేతురుపత్రికలో మనం చదువుకున్నాం. మరి వీటికే ఇస్తాడు అనుకున్నారా? జీవరాశులకే దేవుడు మాటలు ఇవ్వగలడు అనుకుంటున్నారా? జీవరాశులకే కాదండి, సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఆయన మాటలు ఇవ్వగలడు. సృష్టిలో ఉన్న ప్రతిదానికి దేవుడు మాటలు ఇవ్వగలడు. జీవులకే కాదు, రాళ్ళకు కూడా ఇవ్వగలడు అంటున్నాడు యేసు. ఒక మాట చూడండి, లోకాసు వార్త చూడండి ఒకసారి. లోకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనం. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. ఏం కేకలు వేస్తాయంట? రాళ్ళు కేకలు వేయడం అంటే అరవడం కాదు అక్కడ ఉద్దేశం. ముందేం జరిగిందో 38వ వచనం చూస్తుంటే, 38, 39 వచనాల్లో యేసుక్రీస్తును ఒక గాడిద పైన ఎక్కించి రాజుగా, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానం, సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. అప్పుడు ఆ సమూహంలో ఉన్న కొందరు పరిశీలు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఏమంటున్నాడు? మీ శిష్యులు అరుస్తున్నారు, నువ్వు రాజువని, నువ్వు ప్రభువు అని, నువ్వు గొప్పవాడు అని, మా యూదుల రాజు నీవేనని వాళ్ళు మాట్లాడుతున్నారు, జయము జయము అంటున్నారు. వాళ్ళ నోరుని మూపించి నువ్వు వాళ్ళని సౌండ్ చేయొద్దని చెప్పు, వాళ్ళని మాట్లాడొద్దని చెప్పు అంటే, అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయన వారిని చూసి వీరు ఊరకుండిన ఎడల, అంటే వీళ్ళు ఒకళ్ళు సైలెంట్గా ఉన్నారనుకో, మీరు చెప్పినట్టుగా మాట్లాడకుండా ఉన్నారనుకో, ఎవరు మాట్లాడుతారో తెలుసా? ఎవరు మాట్లాడుతారో తెలుసా? ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళు నోరు మూస్తే నేను వాటికి మాట ఇస్తాను. మనిషి మాటే ఎంత ఎక్కువ సౌండ్ వస్తే మరి రాళ్ళు మాట్లాడితే ఎంత సౌండ్ వస్తుంది? రాయిని కొడితేనే చాలా సౌండ్ వస్తుంది, చాలా శబ్దం వస్తుంది. అలాంటిది ఒకవేళ రాళ్ళు మాట్లాడితే, అంటే దేవుడు జీవరాశులన్నిటికీ, ప్రకృతిలో ఉన్న అన్నిటికీ దేవుడు మాటలను ఇవ్వగలడు. అంత శక్తివంతుడు దేవుడు అంటే జీవరాశులకు మాటలు ఇవ్వగలడు, మనుషులకి ఇవ్వగలడు. మరి మనిషికి ఎందుకు ఇచ్చాడు, జీవరాశులకి ఎందుకు ఇవ్వలేదు? మరి మనిషికి మాటలు ఇచ్చాడు కదా, మనిషికి మాటలు ఇచ్చాడు కదా, ఈ మనిషికి ఉన్న ఈ మాటలను కూడా తీసేయగలడా? అర్థమవుతుంది? మళ్ళీ అడుగుతున్నాను. మనుషులకు మాటలు ఇచ్చాడు, ప్రపంచంలో ఏ జీవరాశి లేని మాటలు మనిషికి ఇచ్చాడు. ఈ మనిషికి ఉన్న మాటల్ని మళ్ళీ ఈ మాటలు కూడా మనుషుల్లో నుంచి తీసేయగలడా? అంటే మోగవారుగా చేయగలడా? ఖచ్చితంగా. ఒకసారి చూడండి, లోకాసు వార్త, బైబిల్లో జరిగిన సందర్భం. లోకాసు వార్త 1వ అధ్యాయం. లోకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాడు. జకర్య గారు తన తరగతి క్రమం చొప్పున మందిరంలో సేవ చేస్తున్నాడు. సేవ చేస్తుండగా దేవదూత ఆయనకి ప్రత్యక్షమై మళ్ళీ సంవత్సరానికి ఒక గర్భం ధరిస్తారు, కుమారుణ్ణి కంటారు, ఆయన పేరు యోహాను అని చెప్తే ఈయన ఏం చేసాడు? నమ్మలేదంట. దాన్ని నమ్మకపోయేసరికి అక్కడ ఏమని చెప్పబడింది? నువ్వు నమ్మలేదు కనుక ఇక నుంచి నీకు మాట్లాడే అవకాశం
లేదు. మళ్ళీ నీకు ఎప్పుడు ఈ మాటలు వస్తాయి అంటే 22 చదివితే ఇంకా బాగుంటుంది చూడండి. అతడు వెలుపులకు వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనం కలిగినని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంధ్యలు చేయుచు మోగవాడైపోయాడా? ఎంతవరకు మాట్లాడిన జకరియా తన మాటల్ని కోల్పోయాడు. అంటే దేవుడు మాటలు ఇవ్వగలడు జీవరాశులకి, మనుషులకు ఉన్న మాటలు కూడా తీసేయగలడు. అంత శక్తిమంతుడు దేవుడు. మనుషులకి జంతువులకి మాటలు ఇవ్వగలడు. ఒక సర్పానికి ఇచ్చాడు, ఒక గాడిదకి ఇచ్చాడు, రాళ్ళ సైతం మాట్లాడుతున్నాయని చెప్తున్నాడు. అంటే జీవరాశులకు లేని మాటలు వాటికి ఇవ్వగలడు. మనుషులకున్న మాటలను కూడా దేవుడు తీసేయగలడు. నిదర్శనం జకరియా. ఎప్పుడైతే దేవుని యందు నమ్మికించలేదో ఆయన మోగవాడిగా చేసేసాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాయి అన్నాడంటే, ఇదిగో నువ్వు ఎప్పుడైతే కుమారుణ్ణి కంటావో అంతవరకు. చూడండి, అదే మాట రాయబడింది. నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు, ఏ సంగతులు అంటే ఇక యోహాను పుట్టి ఆయన కుమారునికి ఆయన పేరు పెట్టినంత వరకు నీకు ఈ మాటలు రావు. ఎప్పుడైతే ఆయన కుమారుడు పుడతాడో అప్పుడు మళ్ళీ ఆ సంగతులన్నీ దేవదూత చెప్పిన సంగతులన్నీ జరుగుతాయో అప్పుడు ఆయనకి మళ్ళీ మాటలు వస్తాయి. అప్పుడు ఆయన ఏం పేరు పెట్టాలని అడిగినప్పుడు యోహాను అని పేరు చెప్తాడనమాట. అది పక్క వచనంలోనే రాయబడి ఉంటుంది. కుమారుడు కండం, ఆ కుమారునికి చూడండి ఒకసారి 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి వచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగ అనవద్దు, వానికి యోహాను అను పేరు పెట్టవాలని చెప్పాను. అప్పుడు అతను కూడా ఎలా రాశాడంటే 63వ వచనంలో అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని వ్రాసిన అందరూ ఆశ్చర్యపడి. అప్పుడు 64 వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. అంటే మాట్లాడేవాడిని మగవారిగా చేయగలడు, మాటలు లేని జీవులని మాటలు ఇవ్వగలడు. అంత శక్తిమంతుడు దేవుడు. మరి ఈ జంతువులకు లేని ఈ మాటలు మనిషికి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? మనిషికి ఇవ్వడానికి ఆయన ఒక ఉద్దేశం ఏంటి అంటే ఒకే ఒక వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అని రాయబడింది. ఎందుకు జంతువులకు లేని జీవులకు లేని మాటలు మనిషికి ఇచ్చాడంటే మనిషి దేవుని గురించి మాట్లాడడానికి. వాటికి లేని ఈ అర్హత, గొప్పతనం దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడంటే ఇదిగో దేవుణ్ణి ప్రచురం చేయడానికి, ఆయన గుణాతిశయములు వివరించడానికి, ఆయన గొప్పతనాన్ని తెలియచేయడానికే మనిషికి మాటలు ఇచ్చాడు. అంతే తప్ప దుర్భాషలాడడానికి, బూతులాడడానికి, శాపవచనాలు పలకడానికి దేవుడు ఇవ్వలేదు. చూడండి, మన ఊర్లంట ఏదైనా ఒక చిన్న తగువైంది అనుకో, ఇక మన నోరు తెరిస్తాం దేనికోసం? వారిని తిట్టడానికి, వారితో బూతులు మాట్లాడడానికి. కానీ దేవుడు అందుకోసం ఇవ్వలేదు. దీనికి ఉదాహరణగా గొప్ప మాట యాకోబు పత్రికలో దేవుడు రాపించాడు. ఒక జలం నుంచి మంచినీరు, అదే జలం నుంచి చేదు నీరు రాదంట. అవునా కాదా? మనం వస్తుంది వాటర్, మనం తాగుతున్నాం కదా. ఒకే జలం నుంచి చేదు నీరు మంచినీరు వస్తుందా? వస్తే మంచినీరు వస్తుంది, లేదా చప్పటి నీరైనా లేదా చేదు నీరైనా వస్తుంది. రెండు ఒకే దాని నుంచి వస్తాయా? రాదు. అదే చెప్తున్నారు. చూడండి ఒకసారి యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా అంటున్నాడు. ఒక జల నుంచి తీయని నీరు చేదు నీరు రావు. వస్తే తీయని నీరు వస్తుంది, లేదా చేదు నీరు వస్తుంది, లేదా మంచినీరు వస్తుంది, లేదా ఉప్పు నీరు వస్తుంది. మంచినీరు వస్తుంది లేదా చప్పటి నీరు వస్తుంది. రెండు కలిసి ఒకే జల నుంచి
రావు. అదే చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడంటే, ఇదిగో ఒకే నోరు నుంచి ఆశీర్వాద వచనాలు వస్తున్నాయి, ఒకే నోరు నుంచి శాప వచనాలు వస్తున్నాయి, ఒకే నోరు నుంచి అదే నోరు నుంచి దేవుని స్తుతిస్తున్నాం, అదే నోరుతో దేవుని స్వరూపమైన మనిషిని తప్పుపడుతున్నాం. చూడు నా పై వచనాల్లో, తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాం ఈ నోటితోనే, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను చెప్పిస్తాం. అలా చేయకూడదు అంటున్నాడు. అంటే ఇది దేవుని కోసం ఉపయోగించాలి. నీ మాట ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. వాళ్ళు నిందించేదిగా, వాళ్ళు శపించేదిగా, తోలనాడేదిగా, తిట్టేదిగా అలా నీ మాట ఎప్పుడు ఉండకూడదు. నీకు నోరిచ్చింది, నీకు మాటలు ఇచ్చింది దేవుడు ఇవి చేయడానికి కాదు, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని సమాజంలో ప్రకటించడానికి. అందుకోసం దేవుడు జీవరాశులకు లేని మాటలు మనిషికి ఇచ్చాడు. అంటే ఈ మాటలు ఇచ్చాడంటే దీన్ని చాలా గొప్పగా వాడుకోవాలి. ఒకవేళ దీని గొప్పతనం మనకు అర్థం అవ్వాలంటే, ఒక రోజల్లా మీరు నోరుతో మాట్లాడకుండా మీరుకేం కావాలో అవి చెప్పండి ఒకసారి. ఒక రోజంతా మీ మూతికి ఒక టేప్ వేసేయండి. మూతికి పెదాలకి టేప్ వేసారు అనుకోండి, ప్లాస్టర్ అంటించారు అనుకో, మాట్లాడలేరు కదా. అలాగే టేప్ వేసి ఒక రోజు ఉండండి. మీరు అనుకున్నవి, మీరు చెయ్యాలనుకున్నవి నోటితో చెప్పడానికి వస్తాయి, కానీ చెప్పకుండా ఉంటారు కదా. అప్పుడు మీ ఇబ్బంది చూడండి ఒకసారి. ఎంత కష్టపడాలి. మీకు అన్నం కావాలి, ఎలా చెప్తావు అప్పుడు? మీకు డబ్బులు కావాలి, ఎలా చెప్తావు అప్పుడు? మోగ భాష, అంతేనా? సిగ్నల్ ఇచ్చుకోవడం, సంజలు చేసుకోవడమే. మాట్లాడే అవకాశం, మాటలు అయితే అర్థమవుతాయి. ఇప్పుడు ఎవరు అంత దూరంలో ఉన్నారనుకో, ఎలా పిలుస్తావు ఇప్పుడు మోగవాడు అయితే? అంటే అంత అద్భుతమైన మాటలు దేవుడు మనకి ఇచ్చాడు కదా. మరి అలాంటి వాటిని వృధాగా ఖర్చు పెడుతున్నామా? కేకలు వేయడానికి, తగులు ఆడడానికి, వ్యక్తుల మీద అరవడానికి, పనికిరాని మాటలు ఉపయోగించడానికి ఈ మాటలను వాడకూడదు. సరసోక్తులైనను బూతు మాటలైనను ఉచ్చరింపకూడదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రపంచంలో ఏ జీవరాశులకి లేని ఈ గొప్ప మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ మాటలను దేవుని పనిలో, దేవుని పని కోసం, దేవుని కార్యక్రమాల కోసం, దేవుని మాటలు తెలియజేయడం కోసం దీన్ని ఉపయోగించాలి. ప్రచురం చేయడానికే ఉపయోగించాలి. జీవరాశులకు లేని మాటలు మనిషికి దేవుడు ఇచ్చాడు. మనుషులకు మాటలు ఎందుకు? జీవరాశులు మోగం ఎందుకు? అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం.